ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంన ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. ముందుగా మీ అందరికీ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క బ్లెస్సింగ్స్ అండ్ గ్రీటింగ్స్ తెలియచేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ ఇండియన్ క్రిస్టియన్ డే. భారత క్రైస్తవ దినోత్సవం యొక్క శుభాలు మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది అనేటువంటి మాట ఏంటంటే, క్రైస్తవ్యం భారతదేశానికి తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళు ఈ యొక్క మతాన్ని తీసుకొచ్చారని చాలామంది పొరపడుతూ ఉంటారు. వాస్తవానికి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1608వ సంవత్సరం. వారు 1608వ సంవత్సరం ప్రారంభించి వారు భారతదేశంలో వారి యొక్క ట్రేడ్ని, వారి యొక్క బిజినెస్ని, వారి యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని ప్రారంభించారు. 1608వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు వస్తే అంతకన్నా ముందు క్రైస్తవ్యం లేదా? ఈ యొక్క ప్రశ్నకు మనకు జవాబు తెలియాలనంటే మనం ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఇండియన్ క్రిస్టియన్ డే అనేటువంటి ఈ దినాన్ని, లేకపోతే ఈ యొక్క వేడుకను జూలై 3న ఎందుకు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు, లేదా జూలై 3న ఎందుకు జరిపిస్తున్నారు అనంటే, ఈ యొక్క రోజుని ఫీస్ట్ ఆఫ్ సెయింట్ థామస్ అని పిలుస్తారు. అపోస్తుడైన తోమా యొక్క పండుగగా క్రైస్తవులలో అనేక మంది ఈ రోజుని జ్ఞాపకం చేస్తారు. అసలు తోమా ఎవరు అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల పేర్లు మనకి కనబడతాయి. 2వ వచనం 3వ వచనం మనం చదివితే 3వ వచనంలో తోమా అనేటువంటి పేరు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులుగా ఎన్నుకున్నటువంటి 12 మందిలో తోమా అనబడినటువంటి వ్యక్తి ఒకరుగా మనం చూస్తూ ఉన్నాం. తోమా గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులకు ఒక గదిలో కనబడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. తక్కినటువంటి శిష్యులందరూ అక్కడ ఉన్నప్పుడు తోమా అక్కడ లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడయ్యారని మేమందరం చూశామని శిష్యులందరూ చెప్తా ఉన్నప్పుడు, తోమా మట్టుకు నేను నమ్మను, నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతిలో, ఆయన గాయాలలో నేను వేలు పెడితేనే గాని నేను నమ్మను అనేటువంటి విషయాన్ని తోమా భక్తుడు చెప్తున్నట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత తోమా ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమవటం, ఆయన గాయాలలో వేలు ఉంచి యేసుక్రీస్తు వారు నిజంగా పునరుద్ధానుడయ్యారని విశ్వాసం ఉంచటం, ఆ విశ్వాసం ఉంచగానే నా దేవా, నా ప్రభువా అని పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తుడైనటువంటి తోమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తొచ్చేటువంటి మాట మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా అని తోమా పలికినటువంటి మాట యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు ప్రభు చెప్పారు, నువ్వు చూచి నమ్మవు, చూడక నమ్మిన వారు ధన్యులని. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అవుతున్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లుగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞను బట్టి శిష్యులందరూ ఆయా ప్రాంతాలకి వెళ్ళి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అలాగే అదే క్రమంలో భారతదేశానికి అపోస్తుడైనటువంటి తోమా గారు, అనగా 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా మినహాయించి 11 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా భక్తుడు భారతదేశానికి క్రీస్తు శకము 52వ సంవత్సరంలో రావటం జరిగింది. దానికి తగినటువంటి చరిత్ర మన భారతదేశపు చరిత్ర గ్రంథాల్లో కూడా మనం చూస్తాం. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో మల్బార్ కోస్ట్, ప్రస్తుతం కేరళలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అపోస్తుడైన తోమా గారు అడుగుపెట్టినట్లు చరిత్ర మనకు చెబుతోంది. ఆ తర్వాత కేరళ నుండి మైలాపూర్ అనే ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. ఆ మైలాపూర్ ఇప్పుడు చెన్నైగా పిలువబడతా ఉంది. చెన్నైలో ఒక ప్రాంతానికి ఆయన చేరి అక్కడ అనేక మందికి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళినట్లయితే అక్కడ సెయింట్ థామస్ మౌంట్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని మనం చూడగలుగుతాము. అక్కడ తోమా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించినట్లుగా, అలాగే అదే ప్రాంతంలో ఆయన హతసాక్షిగా బల్లెముతో పొడవబడి చంపబడినటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనబడతాయి. దానికి సంబంధించిన ప్రతి చారిత్రక ఆధారము ఇప్పుడు చెన్నైలో మైలాపూర్ అనేటువంటి ప్రాంతంలో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఆయన ఆ సెయింట్ థామస్ మౌంట్ దగ్గర మరణించారో అక్కడి నుంచి ఆయనను తీసుకొని వెళ్ళి ఇప్పుడు సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ ఎక్కడైతే ఉందో
అక్కడ ఆయనను సమాధి చేసినట్లుగా మనం చూస్తాం. మీరిప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే సెయింట్ థామస్ బాసిలికాలో ఆయన సమాధి చేయబడినటువంటి స్థలాన్ని మనం చూస్తాము. అలాగే సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఆయన చంపబడినటువంటి ఆ యొక్క గుహ, అలాగే ఆ ప్రాంతాలన్నీ కూడా మనము చూడగలుగుతాం. ఇది చరిత్ర చెబుతున్నటువంటి విషయాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదు భారతదేశానికి. ఆయన అపోస్తులలో ఒకరైనటువంటి తోమా భక్తుడు భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారు గూర్చినటువంటి సువార్తను తీసుకొని వచ్చింది. మరి భారతదేశపు యొక్క చరిత్రలో ఉన్న ప్రజలందరూ దీన్ని నమ్ముతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, డిసెంబర్ 2, 1964 సంవత్సరంలో ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్మెంట్ వారు సెయింట్ థామస్ సంబంధించినటువంటి ఒక స్టాంప్ ని 15 పైసా స్టాంప్ ని రిలీజ్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, చరిత్రలో ఆయన భారతదేశానికి వచ్చినట్లుగా ఉంది, ప్రజలకు సువార్త ప్రకటించినట్లుగా ఉంది. అదే రీతిగా అనేకులు సువార్తను నమ్మినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది, భారతదేశానికి క్రైస్తవ్యం బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి అపోస్తులలో ఒకరైనటువంటి తోమా తీసుకుని వచ్చారు. మరి జూలై 3వ తారీఖున సెయింట్ థామస్ ని ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ పర్వదినాన్న ఆయన భారతదేశానికి వచ్చి స్వార్థను ప్రకటించారు. కాబట్టి ఇది ఈ రోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా పిలువబడతా ఉంది. 2021వ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా ఈ దినాన్ని ప్రార్థనలు, అలాగే క్రీస్తు ప్రేమను ప్రకటించేటువంటి దినముగా, క్రీస్తు సువార్తను భారతదేశంలో స్థాపితమైనటువంటి ఒక దినముగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరచడం జరుగుతా ఉంది. ఈరోజు భారతీయులుగా, క్రైస్తవులుగా మనందరము గర్వించదగిన వారం. ఎందుకనంటే మన పౌరసత్వము భారతీయులుగాను, అదే రీతిగా మనందరము మన మత స్వేచ్ఛను బట్టి క్రైస్తవులంగాను ఉండడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. కాబట్టి ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని మనందరము కూడా సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని మహిమపరచుటకు, దేవుని ప్రేమను అనేకులకు ప్రకటించుటకు ఈ దినాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. భారతదేశంలో మనం చూస్తే భారతదేశం గర్వించదగిన విషయం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అనేక మతాలు, అనేకమైనటువంటి జాతులు, కులాలు, ప్రాంతాలు, భేదాలు, అలాగే భాషలు, ఇవన్నిటిలో కూడా భారతదేశము ఐక్యతను చాటేటువంటిదిగా ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకం చేసుకుంటారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు లేనటువంటి ఆధిక్యత దేవుడు భారతదేశానికి ఇచ్చి ఉన్నారు. ఎందుకనంటే ఇన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని భేదాభిప్రాయాలున్నా కూడా మనందరము ఏకమై ఉన్నామని మన భారత రాజ్యాంగం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. సో ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉన్నది. ప్రతి ఒక్కరూ తనకి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, అలాగే ప్రకటించవచ్చు అని ఆర్టికల్ 24 చెప్తా ఉంది. ఈ తరుణంలో భారతదేశంలో క్రైస్తవ్యము ఎన్నో భయంకరమైన హింసలు ఎదుర్కొంటా ఉంది, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. కాబట్టి ఈ రోజున మనందరం ఏకమై ప్రార్థిద్దామా? భారతదేశంలో క్రైస్తవ్యం ప్రకటించే స్వేచ్ఛను ప్రతి ఒక్కరు వినియోగించుకున్నట్లుగా, దానికి అడ్డంకులు తొలగినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి మన దేశము కొరకు మనం ప్రతిదినము ప్రార్థన చేద్దాం. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ నేషన్ ఇండియా.